రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను కవితని, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 7వ తారీఖున అంగన్వాడీ కమిషనరేటు డైరెక్టరేటు మైత్రివనం దగ్గర ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఎందుకనంటే, రాష్ట్రంలో మన జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ని పెంచాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అనేక డిమాండ్ల మీద కూడా మన సమ్మెలో వెళ్ళడం జరిగింది. ఈ సమ్మెలో గతంలో అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంటు తీసుకుంటే 60,000 రూపాయలు టీచర్కి, ఆయాలకు 30,000 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంటు ప్రకటించింది. తర్వాత మన ధర్నాలు, అలానే సమ్మెలు, మన మెమొరండాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంటు ప్రభుత్వం మారే టైంలో అంగన్వాడీ టీచర్లందరూ కూడా దాదాపుగా 33 రోజులు సమ్మెలో విధులు నిర్వహించుకోకుండా సమ్మెలో ఉండడం జరిగింది. ఈ సమ్మెలో అనేక డిమాండ్లతో పాటు ఈ డిమాండ్ని కూడా ప్రధానంగా పెట్టడం జరిగింది. మనం ఏవైతే సిఐటియుగా డిమాండ్ పెట్టామో ఆ డిమాండ్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్ టీచర్కి 2 లక్షల రూపాయలు, ఆయాకు 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే వయో పరిమితిని కూడా 62 సంవత్సరాలుగా పెంచింది. ఇప్పుడు ఏదైతే ఈ సమ్మె తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మీరు వెంటనే 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు అయిన వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు వెంటనే రిటైర్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా తక్కువ రిటైర్మెంట్ని ప్రకటించి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా బలవంతంగా రిటైర్మెంట్ని ఇస్తూ ఉన్నారు. వాళ్ళ కింది నుంచి కూడా ఆయమ్మల టీచర్ల నుంచి కూడా ఏజ్కు సంబంధించిన అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. మీరు సంతకం పెట్టండి, మీకు అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఎవరైతే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కావచ్చు, వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా చాలామందికి కూడా అకౌంట్లలో డబ్బులు రాని పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో అనేక మన జిల్లాలో కానీ ఇతర జిల్లాలో అక్కడ కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏంటనంటే మన సమ్మె డిమాండ్లో భాగంగానే గత ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చాయో ఆ హామీల ప్రకారంగానే ఇవ్వాలనేది సిఐటి డిమాండ్ కూడా. టీచర్కి 2 లక్షల రూపాయలు, ఆయాకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మన డిమాండ్ కూడా ఉంది. అందుకనే దాదాపుగా ఈ ఐసిడిఎస్లో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న టీచర్ల, ఆయాలకు బలవంతంగా గౌరవప్రదంగా పంపించుకోకుండా, ఇష్టం లేకోకుండానే ఎంతో కొంత ప్రకటించి బలవంతమైన పదవి విరమణని ఇచ్చే పరిస్థితి ఈ బీఆర్ఎస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. అందుకనే దీన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగానే 2 లక్షలు టీచర్కి, ఆయాకు 1,00,000 రూపాయలు ఇచ్చి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకొని రేపు 7వ తారీఖున కమిషనరేట్ దగ్గర ఖచ్చితంగా మన రిటైర్మెంట్ దగ్గరకు ఉన్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మన డైరెక్టరేట్ దగ్గరికి రావాలని రంగారెడ్డి జిల్లాగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రిటైర్మెంట్ దగ్గర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలి, వచ్చి మన గొంతుని వినిపించాలి. ఈ గౌరవప్రదమైన రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంటు వాళ్ళ ఆధార్ కార్డులు కావచ్చు, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్లు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు కాబట్టి బలవంతంగా అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో వయసు దగ్గర పడ్డ వాళ్ళు, పైబడ్డ వాళ్ళని ఈ బోన్స్కి సంబంధించిన టెస్ట్ చేసి వాళ్ళ ఏజ్ని నిర్ధారణ చేసి బలవంతంగా పదవి విరమణ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. అందుకనే ఖచ్చితంగా మన ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, రిటైర్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మైత్రివనం డైరెక్టరేటు కమిషనరేట్ దగ్గరికి ఉదయమే మనం 10 గంటలకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 7 ప్రాజెక్టులలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఈ 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా మీరందరూ రావాలి, ఈ ధర్నాని విజయవంతం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.